పాట పాడుకుందాం. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు. ఎంతకాలము వ్యసన పరుడవై తిరిగి చుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్యే తన రక్తములో నీ పాపము కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్యే తన రక్తములో నీ పాపము కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. దేని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ గొల్లగూడెం గ్రామ కాపురస్తులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు ఈ గ్రామాన్ని ఎంతో ప్రేమించి ఈ గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చి ఈ గ్రామంలో దేవుడిని గుర్చిన వార్త ప్రకటించాలని మేము ఈ గ్రామానికి వచ్చామండి. దేవుడు ప్రేమించాడు కనుక మమ్మల్ని ఈ గ్రామానికి తీసుకొచ్చాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం అతి సమీపంగా ఉందని, మారు మనస్సు పొందండి అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అంటే మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాలము సమీపమైంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆయన రానయ్య ఉన్నాడు ఈ లోకానికి. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి తిరిగి మళ్ళీ పునరుద్ధానుడై తిరిగి మళ్ళీ రానయ్య ఉన్నాడండి. ఆయన అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి పరలోకంలో మన కొరకు నివాసం ఏర్పాటు చేసి మనం తీసుకువెళ్ళటానికి తిరిగి రానయ్య ఉన్నాడు. ఈ దేవుడు ఈ లోకంలో ఉండగానే మనం మారు మనస్సు పొందితే దేవుని రాజ్యంలో మనం ఉంటామండి. మారు మనస్సు పొందాలి, మన పాపాలని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నాడు. మేమేం పాపం చేశామండి అని మీరు అడగవచ్చు. మన పుట్టుకలో పాపం ఉంది, మనం జీవించే విధానంలో పాపం ఉందండి, మనం మరణంలో పాపం ఉంది. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఈ లోకంలో జీవించిన విధానంలో పాపం లేదండి, ఆయన మరణంలో కూడా పాపం లేదు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలడానికి ఛాలెంజ్ చేశాడండి యేసు ప్రభు. కాబట్టి మన పాపాలను ఒప్పుకుని మనం పాపాలను విడిచిపెట్టి ఈ లోకంలోంచి విడిచిపెట్టాలండి. మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాం? పాపులుగా ఉంటే నరకంలోకి వెళతామండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో పడిన వారు ఎంతోమంది నరకంలోనే ఉంటారండి. కానీ ఈ లోకంలో ఈ దేవుణ్ణి నమ్ముకుని మారు మనస్సు పొంది దేవుడి దగ్గరికి వస్తే ఆయన రాజ్యంలో ఉంటాము. ఆయనే నిజమైన దేవుడు గనక ఆయన రాజ్యంలో మనం ఉంటామండి. అలా ఈ దేవుణ్ణి
మనం ఆరాధించే వారంగా ఉండాలి. అలాగే ఈ దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరుకోరని ఈ దేవుడు తెలియచేస్తున్నాడండి. అలా ఈ దేవుడిని తెలుసుకోవాలని మేము ఆశపడుతూ మీ గ్రామానికి వచ్చి ఈ మాటలు ప్రకటిస్తున్నాము. నిజమైన దేవుడు రండి, నా యుద్ధకి రండి అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని ఈ దేవుడు తెలియచేస్తున్నాడండి. ఆయన రెండు చేతులు చాపి నా యుద్ధకి రండి, నా యుద్ధకి రండి అని పిలుస్తున్నాడండి. మీ పాపాలను విడిచిపెట్టి ఈ దేవుడి దగ్గరికి వస్తే ఈయన మీ పాపాలను క్షమించి ఆయన రాజ్యంలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. అలా మేము కూడా ఒకప్పుడు ఈ దేవుణ్ణి మేము తెలుసుకోలేదండి. మేము ఈ దేవుడి దగ్గరికి మేము రాలేదు. ఎంతోమంది వచ్చి దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా, మీ కుటుంబాలు మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా మేము నిర్లక్ష్యం చేసామండి. నిర్లక్ష్యం చేసి అలాగే మాతో చెప్తూ ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి మేము తెలుసుకుని ఆయనలో మేము ఆనందిస్తూ ఉన్నాము, ఆయనలో సంతోషిస్తూ ఉన్నాము. ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడు కూడా మేము దేవునిలో సంతోషిస్తాము. మేము మరణించిన తర్వాత కూడా ఆయన దగ్గర ఉంటామని మేము ఒక నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామండి. మీరు కూడా తెలుసుకోవాలి, మీ దేవుని సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకుని దేవుడే నిజదేవుడు, ఈయన నిజరక్షకుడు అని తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. అలా ఈ రక్షణ పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నామండి. ఒకప్పుడు మా కుటుంబాలు ఎంతగానో, నా భర్త వ్యసనాల నుంచి విడుదల పొందుకోకుండా ఆయన దురభ్యాసాలనే కాడి కింద పడి నలిగిపోతూ ఉన్నప్పుడు ఈ దేవుడు దర్శించి ఇంకా ఎంతకాలము ఈ బంధకాల్లో ఉంటావు, నా దగ్గరికి రావని ఈ దేవుడు అడిగినప్పుడు సరే కొన్నాళ్ళు అయితే మేము నిర్లక్ష్యం చేశాము దేవుడి దగ్గరికి వెళ్ళటానికి. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వ్యసనాల నుంచి దేవుడు విడుదల పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి. ఎలాంటి వ్యసనాల నుంచి అయినా విడుదల పొందుకోవాలంటే ఈ దేవుడి దగ్గరికి వస్తేనే ఆ విడుదల పొందుకుంటామండి. ఈ దేవుడే ఎలాంటి వ్యసనాల నుంచైనా విడుదలనిచ్చే దేవుడు. అలా దురభ్యాసాల కాడి నుంచి విడుదల పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామండి. ఆయన పిచ్చి పట్టిన వ్యక్తి వలె ఇంకా 3 పూట్ల ఆయన మంచినీళ్ళ కింద ఆ మద్యాన్ని సేవిస్తూ ఉన్న ఆయన్ని విడిపించాలని, ఆ బంధకాల నుంచి ఆ వ్యసనాల నుంచి మేము విడిపించాలని ఎన్నో వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళాము. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాము. మానసిక వైద్యులు కానీ, మామూలు వైద్యులు కానీ, అలాగే భూత వైద్యులు కానీ. ఏ పూజ అంటే ఆ పూజ చేసేవాళ్ళని, ఏ వ్రతం అంటే ఆ వ్రతం చేసేవాళ్ళు. నీ భర్త బాగుపడతాడంటే ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం అండి. నదుల్లో స్నానాలు చేసామా, అలా వారాలు చేయండి, 40 రోజులు పూజలు చేయండి, ఇవన్నీ కూడా ఎన్నో చేసామండి. చేసినప్పటికీ కూడా ఎక్కడ ఫలితం లేదు. ఇంకా ఎక్కువయ్యేది తప్పితే తగ్గింది లేదండి. కానీ మేము ఈ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ దేవుడే నా భర్త వ్యసనాల నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దురభ్యాసాలని కాడి కింద నుంచి ఆ బిడ్డను విడిపించి ఇలా మేము ఇక్కడ ఇలా సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడండి. మేము విశ్వసించాము కనుక ఆ దేవుణ్ణి ఇంత గొప్ప దేవుడని మేము ఇక్కడికి వచ్చి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి. ఈ దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే మీరు కూడా పొందుకోవాలని, ఎలాంటి దురభ్యాసాల నుంచి విడుదల పొందుకోవాలన్న ఈ దేవుడు సహాయం చేస్తాడు. విడుదలనిస్తాడండి. అలా మీరు కూడా మారు మనస్సు పొంది మీ పాపాలు ఒప్పుకుని ఈ దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎలాంటి బంధకాల నుంచైనా విడిపించగల దేవుడని మా మాట మేము ధైర్యంగా చెప్తున్నాము. అలాగే మీరు కూడా నమ్ముకోవాలని ఆశపడుతున్నామండి. కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపంగా ఉందని తెలియజేస్తున్నాడు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకముందే మన పాపాలను ఒప్పుకుని ఆయన సన్నిధికి మనం ఒప్పుకుని దేవుడిని నమ్ముకుంటే దేవుడు మీకు విడుదలనిచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ గ్రామాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఇదిగో నాయన ఈరోజు ఈ సమయమున నాయన ఈ గలగూడెం ప్రాంతానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించిన. ఇప్పుడు చెప్పబడిన నాయన వాక్యాన్ని బట్టి, నేను సందేశాన్ని బట్టి మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ ఊరిని నేను సందర్శించి ఎవరైతే ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందలేకుండా ఉన్నారో, ఎవరైతే ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకొనుచున్నాం. మీరే ప్రతి ఒక్కరిని దర్శించి ఈ విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరికి నిన్న తండ్రి హృదయంలో పదిలిపడేలాగా మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.